Good morning everybody. Welcome to online classes DEO నల్గొండ. మనం ఇంతకు ముందుకు భాగాలలో వృత్తాలకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకున్నాం. ఈ 13వ చాప్టర్లో జ్యామితీయ నిర్మాణాలు చూద్దాం. జ్యామితీయ నిర్మాణాలు అనగానే మనకు కంపాక్స్ బాక్స్లో ఉండేటటువంటి వస్తువులు తెలవాలి. ఎందుకంటే కోణాలు, మనం త్రిభుజాలకు సంబంధించినటువంటి ధర్మాలు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది అందరికీ తెలుసు, కోణమాని, ఇది కంపాస్, వృత్తలేఖిని, విభాగిని. ఓకే, ఇవి మూలం మట్టాలు, ఒక జత మూలం మట్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు రేఖాఖండము, కోణము, త్రిభుజాలు, చతుర్భుజాల నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటిలో వీటిని ఉపయోగించుకొని మనం చేస్తాం. మనం ఈ 9th క్లాస్లో ఈ చాప్టర్లో ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు దత్తరేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖను గీయుట. ఎందుకంటే మనం ఈ చాప్టర్లో ఇక ముందు ప్రత్యేక నిర్మాణాలు నేర్చుకుంటాం. అంటే మనం ఉదాహరణకి 7th, 8th, 9thలో నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే, 3 కొలతలు ఇచ్చినట్లయితే త్రిభుజాన్ని నిర్మించడం, మనకు 5 కొలతలు ఇచ్చినట్లయితే చతుర్భుజాన్ని నిర్మించడం లాంటివి మనం ప్రాథమిక ధర్మాలు. అంటే త్రిభుజం ఇచ్చిననుకోండి, 2 భుజాలు ఒక కోణం ఇచ్చితే, లేదా 2 కోణాలు ఒక భుజం ఇచ్చినప్పుడు వాటిని ఎలా నిర్మాణం చేసుకుంటామో తెలుసు. అదేవిధంగా చతుర్భుజ నిర్మాణాల కోసం 2 కోణాలు 3 భుజాలు, లేదా 3 కోణాలు 2 భుజాలు ఇలా ఇస్తే వాటిని నిర్మించడం తెలుసు. ఈ ప్రత్యేక నిర్మాణాలలో అలా కాకుండా వేరుగా ఉంటాయి. అవి నిరూపించుకోవాలి, అవి నిర్మాణం చేయాలి అని అంటే మనం కొన్ని ధర్మాలు తెలిసి ఉండాలి. అలాంటిదే దత్తరేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖను గీయుట. లంబ సమద్విఖండన రేఖను ఎలా గీస్తామో మనం చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి దత్తరేఖాఖండం అనుకో. ఉదాహరణకి ఇక్కడ ఒక రేఖాఖండం ఇలా తీసుకున్న నేను, ఇది ఒక రేఖ. ఓకే, ఇది ఆర్, ఇది ఏ అనే ఒక రేఖ తీసుకున్నాను నేను. ఈ రేఖని లంబ సమద్విఖండన చేయాలి. లంబముగా అంటే 90 degrees ఉండేటట్టు ఉండాలి. అది మరి సమద్విఖండన చేయాలి అంటే ఇటు అంటే ఒట్టిని మనం ఇక్కడ గీసినాం అనుకోండి, ఇలా గీస్తే ఇది లంబరేఖ అవుతుంది, కానీ సమద్విఖండన రేఖ కాదు. కాబట్టి లంబ సమద్విఖండన రేఖని ఎలా గీయాలి అని అంటే మనం ఇందులో నేర్చుకుంటాం. దీనికి మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ విధంగా వృత్తలేఖిని తీసుకుంటున్నాం, తెలుసు కదా. వృత్తలేఖిని తీసుకొని దీనిని ఈ విధంగా మనం సమానంగా ఉండేటట్టుగా తీసుకున్నాము. కొద్దిగా తేడా వస్తే రావచ్చు, ఇది ఈ షార్ప్నెస్ని బట్టి. ఇప్పుడు ఏం చేయాలి, ఆర్ఏ అనే రేఖాఖండానికి లంబ సమద్విఖండన చేయాలి. సింపుల్, ఏం లేదు. ఆర్ఏ అనే ఉంది కదా, ఏ అనేటటువంటి బిందువు దగ్గర మనము సూదికొనను ఉంచేసి ఈ రేఖాఖండానికి సగము కంటే మోర్ దెన్ హాఫ్, సగము కంటే ఎక్కువగా ఉండేటట్టుగా తీసుకొని ఇది కదలకుండా మనం ఇక్కడ ఒక చాపరేఖని గీసుకోవాలి. అదేవిధంగా కింది వైపు కూడా ఒక 2 వైపులా చాపరేఖని గీయండి. ఓకే, కదలకుండా ఉండాలి. ఓకే, 2 వైపులా గీయాలి అనుకుంటున్నాం కాబట్టి ఒకేసారి పరికరం కొద్దిగా సరిగా పని చేయకపోవడం వల్ల మనకు ప్రాబ్లంగా ఉంది. ఓకే, ఈ విధంగా చాపరేఖని గీయాలి. ఆర్ అనే బిందు అంటే ఈ రేఖాఖండం తీసుకున్నప్పుడు 2 చివర్లు ఉంటాయి కదా, ఒక చివర్లది ఇదే కొలతని మార్చకుండా, ఓకే, ఇదే కొలతని మార్చకుండా బిని కేంద్రంగా ఏని కేంద్రంగా చేసుకొని, ఇందాక ఆర్ని చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కేంద్రంగా చేసుకొని మనం ఇంతకుముందు గీసిన చాపరేఖను ఖండించుకున్నట్లయితే ఇది ఖండనది.
దీన్ని మనము MB అని పెట్టుకున్నట్లయితే ఈ రెండిటిని మనం కలిపితే స్కేల్ సహాయంతో కలిపినట్లయితే ఈ MB అనేది లంబ సమద్వికర్ణన రేఖ అవుతుంది. ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. ఈంచెలీడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్గా ఉంటుంది. దీన్ని లంబ సమద్వికర్ణన రేఖ అంటున్నాం. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. కావాలి అంటే మనం 90 డిగ్రీస్ ఇట్లా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇవి లైన్స్ కాస్త మందంగా ఉండడం కారణంగా కొద్దిగా తేడా వస్తే రావచ్చు, కానీ ఇది 90 డిగ్రీస్. ఓకే, 90 డిగ్రీలు ఉంది. అదేవిధంగా ఇది ఇక్కడ నుంచి ఈడుకున్న దూరము, ఇక్కడి నుంచి ఈడుకున్నటువంటి దూరము సమానంగా ఉంటుంది. ఇది లంబ సమద్వికర్ణన రేఖ అవుతుంది. ఓకే, మనము దీన్ని ఎలా ప్రూఫ్ చేస్తున్నామో చూద్దాం. ఇప్పుడు సింపుల్గా మనం చేసుకున్నట్లయితే ఇది R, ఇది A తీసుకున్నాము. ఇప్పుడులాగా దీనిని మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాము. మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఇలా కట్ చేశాను. ఓకే, ఇదే కొలతను తీసుకొని ఇక్కడ కట్ చేసినట్లయితే ఇది వచ్చేసింది. సో ఇలాగ మనం చెప్పుకున్నట్టు ఇది లంబ సమద్వికర్ణన రేఖ. ఓకే, ఇక్కడ ఇప్పుడు వీటినిగా ఇది M అనుకున్నాం కదా, ఇది B అనుకున్నాం కదా, వీటిని కలపండి. ఏం చేశాను, RA అనే లంబ సమద్వికర్ణన రేఖ ఏదైతే ఉందో MBలు M Rకు కలిపాను, B Rకు కలిపాను, అదేవిధంగా M Aకి కలిపాను, B Aకు కూడా కలిపాను. ఇక్కడ కలిపితే మనకి ఈ విధంగా ఏర్పడింది. ఇక్కడ ఖండించుకున్నటువంటి దీన్ని O అనుకున్నట్లయితే ఇక్కడ మనము రెండు త్రిభుజాలను తీసుకుందాం. ఒక త్రిభుజం చూడండి, RMB. RMB అనే త్రిభుజం తీసుకుందాం. ఇక్కడ అదేవిధంగా ఇటువైపు ఒక త్రిభుజాన్ని తీసుకోండి, BAM త్రిభుజము BAM. ఈ రెండు మనకి సర్వసమాన త్రిభుజాలుగా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఎలా చూపిస్తున్నాం చూద్దాం. RM RB ఈ రెండు సమానం. ఎందుకంటే ఒకే వృత్త చాపము, అంటే ఏ నుంచి గీయబడిన చాపరేఖనే కదా ఇది. కాబట్టి R నుంచి M ఎంత దూరం ఉంటుందో R నుంచి B అంతే దూరం ఉంటుంది. అదే చాపరేఖతోటి గీసినాం కాబట్టి, ఏ కేంద్రంగా గీసినాం కాబట్టి ఇక్కడ ఖండించుకుంది కాబట్టి ఇదే చాపరేఖ కాబట్టి ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ RM అనే భుజము ఈ త్రిభుజంలో AM అనే భుజము సమానం. అదేవిధంగా RB అనే భుజము ఈజ్ ఈక్వల్ టు BA అనే భుజము సమానం. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నాం మనం. ఓకే, ఇదేంటిది, ఈ రెండు త్రిభుజాలకు ఉమ్మడి భుజము MB ఈజ్ ఈక్వల్ టు MB ఉమ్మడి భుజము. ఇక్కడ ఉమ్మడి భుజం. సో ఇది కూడా భుజము, ఇది భుజము. భుజము అనే నిబంధన ప్రకారము ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం. సో త్రిభుజము RMB ఈజ్ ఈక్వల్ టు ఓకే సర్వసమానము త్రిభుజము BAM. ఓకే, BAM అవుతుంది. ఎప్పుడైతే ఇవి రెండు సర్వసమానమైనయో వీటి యొక్క సదృశ్య కోణాలు సమానం. అంటే యాంగిల్
ఆర్ఎంఓ అంటే ఈ కోణము. అదేవిధంగా ఇక్కడ కోణం తీసుకున్నట్లయితే ఏఎంఓ కోణం. ఈ రెండు కోణాలు సమానం. ఇప్పుడు ఇందులో ఈ రెండు త్రిభుజాలను చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ కలర్ వేయబడుతున్నటువంటి ఈ రెండు త్రిభుజాలను చూసుకోండి. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలను గమనించండి. అంటే ఇప్పుడు ఈ పెద్ద రెండు త్రిభుజాలు సర్వసమానం. ఇప్పుడు ఈ రెండు చూస్తే త్రిభుజము ఆర్ఓఎం త్రిభుజము ఏఓఎం. ఇందులో ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏఎం. ఓకే, ఈ భుజం సమానం. తర్వాత ఈజలీడికి ఇది ఉమ్మడి భుజము ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎం. ఇది భుజము, సో ఇది కూడా భుజము. అకార్డింగ్ టు దీని ప్రకారము ఈ కోణము అదే కోణములు సమానం కాబట్టి కోణం ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కోణము ఎం. ఇది కోణం. ఇది ఎట్లా ఉంది? భూ కో భూ భుజము మధ్య కోణం. ఇది కోణం. అదేవిధంగా కోణము భుజము భుజం. భూకోబు నిబంధన ప్రకారము ఈ రెండు సర్వసమాన త్రిభుజాలు. అంటే త్రిభుజము ఆర్ఓఎం సర్వసమానము, ఏఓఎం త్రిభుజం ఏఓఎం సర్వసమానం. అంటే ఇక్కడ వైట్ కలర్గా ఉన్నటువంటిది ఇది సర్వసమాన త్రిభుజాలు. ఓకే, సర్వసమాన త్రిభుజాలు ఇది సమానం. ఇవన్నీ సర్వసమాన త్రిభుజాలు అయినటువంటివి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అవుతుంది. సర్వసమానాలు కాబట్టి ఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు ఓఏ. అంటే ఆర్ఏ అనేటటువంటిది సమద్వీఖండన చేయబడినట్ట కాదా? ఓకే, సమద్వీఖండన చేయబడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రేఖ సమద్వీఖండన రేఖ అని తెలుస్తుంది. ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఇది 90 degrees. సో దత్తరేఖా ఖండానికి లంబ సమద్వీఖండన రేఖను గీసాం. అంటే మనం గీసినటువంటిది లంబ సమద్వీఖండన రేఖ అవుతుంది. సింపుల్ ఏం లేదు. మనం ఏ రేఖకైతే లంబ సమద్వీఖండన రేఖలు గీయాలో ఆ రేఖను తీసుకోవాలి, రేఖాఖండం తీసుకోవాలి. రేఖాఖండం అనగానే దానికి రెండు వైపులో చివరి బిందువులు ఉంటాయి. వృత్తలేఖని తీసుకొని ఒక చివరి బిందువు నుంచి ఒక హాఫ్ కంటే ఎక్కువ, అంటే మనం తీసుకున్న రేఖాఖండం హాఫ్ కంటే ఎక్కువగా తీసుకొని ఒక బిందువుని కేంద్రంగా చేసుకొని మనం ఒక చాపరేఖని గీయాలి. అదే కొలత మార్చకుండా ఇంకొక బిందువు నుంచి ఇంతకుముందు గీసిన చాపరేఖను గీసి ఖండించినట్లయితే రెండు ఖండించుకుంటే బిందువులకు పేర్లు పెట్టేసి అక్కడ నుండి స్ట్రేట్ లైన్ గీసినట్లయితే అది లంబ సమద్వీఖండన రేఖ అవుతుంది. ఈ విధంగా దత్త రేఖా ఖండానికి లంబ సమద్వీఖండన రేఖను మనము గీయవచ్చు. ఓకే, ఈ విధంగా లంబ సమద్వీఖండన రేఖ వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, ఇంకొక ధర్మాన్ని చూద్దాం మనం. మీరు ఇది 90 degrees ఉంటుందా అనేటటువంటి దానికి మన త్రిభుజాలం బట్టి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 90 degrees ఉన్నది అంటే ఇక్కడ ఈ రెండు అంటే భూకోబు ప్రకారం చేసినవి ఇది 90 degrees అనేటటువంటి దాన్ని చూసుకోవాలంటే త్రిభుజం యొక్క ధర్మాలను ఆధారంగా చేసుకొని కూడుకొని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది పొడవు ఇది ఎంత ఉందో దీనికి ఎదురుగా ఇది కోణం అంతే ఉంటుంది, ఈ కోణం అంతే ఉంటుంది, ఇది ఈ రెండు సమానం ఉన్నాయని తెలిసిపోతూనే ఉంది. వాటిని ఆధారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ధర్మాన్ని మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కూడా ఇది తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఈ రెండు కలిపి మనకి 180 ఉంటాయని తెలిసిపోయింది కదా.
ఈ రెండు కలిపి 180 ఉన్నవి అని అంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కాబట్టి వాటి సదృశ్యాలు కూడా ఎలా ఉంటాయి, సదృశ్య కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ రెండు కలిపి 180 ఉన్నాయి అంటే రెండు సమానంగా ఉండాలంటే ఎంత ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాల్సిందే కదా జనరల్ ఆలోచన ప్రకారం కూడా. సో ఈ విధంగా కూడా ఈంజలీటికి సమానంగా ఉందని తెలుస్తుంది, ప్లస్ లంబ సమద్వికరణ ఎప్పుడైతే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానమని చూపడం జరిగిందో అవి తెలిసిపోతుంది. ఇక్కడ ఈ కోణము కలిపి 180 ఉంది, ఈ రెండు మళ్ళీ 180 ఉండి సమానంగా ఉండాలంటే 90 ఉంది. సో ఈ విధంగా మనం జనరల్గా వాటిని ప్రూఫ్ చేయవచ్చు. నెక్స్ట్ దత్త కోణమునకు సమద్విఖండన రేఖని గీయడం చూద్దాం. దత్త కోణానికి సమద్విఖండన రేఖను గీయడం. దత్త కోణానికి సమద్వి కోణము గీయుట. ఓకే, సమద్వి కోణమును గీయుట. మనము సమద్వి ఖండన రేఖను గీయుట. సమద్వి ఖండన రేఖ అయినా సరే సమద్వి ఖండన రేఖ గీయుట. ఓకే, సింపుల్, ఏం లేదు, ఒక దత్త కోణాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ విధంగా ఒక కోణాన్ని తీసుకున్నా. ఉదాహరణకి ఇది ఆర్, ఇది ఏ, ఇక్కడ ఎం అని అనుకుందాం. ఇక్కడ ఆర్ఏఎం అనే ఒక కోణం తీసుకున్నాం మనం. ఈ కోణాన్ని సమద్విఖండన చేయాలి. అంటే ఇలా ఈ రేఖను సమద్విఖండన చేస్తే ఇది ఈ కోణం సమానంగా ఉండ, అంటే ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఉండేటట్టుగా, ఇది జెడ్ ఉంటే ఇది కూడా జెడ్ ఉండేటట్టుగా సమద్విఖండన చేయాలి. సో ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సింపుల్, ఒక రేఖాఖండాన్ని తీసుకుందాం మనం ముందు ఒక కోణాన్ని తీసుకుందాం. కాస్త పెద్దగా మనకు కనబడాలి, విజిబుల్గా ఉండాలి కాబట్టి నేను కాస్త పెద్దగానే తీసుకుంటున్నాను. సో ఇలాగ చెప్పినట్టు ఆర్ఏఎం అనేటటువంటి నేను ఒక కోణాన్ని తీసుకున్నాను. దీనికి సమద్విఖండన రేఖను గీయాలి అని అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ మనం ఒక వృత్తలేఖని తీసుకొని ఏదో ఒక కొలతతోటి ఏదో ఒక కొలతతోటి కోణ బిందువు దగ్గర పెట్టేసి కొంత కొలతతోటి దీన్ని ఇలా ఆ చాపరేఖను ఖండించేటట్టు చూడండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేశాను చూడండి, కోణాన్ని ఒక కొలతతోటి ఒక దానికి ఒక ఇంత అంత అనేం లేదు, కొంత మరీ ఎక్కువ కాకుండా తక్కువ తీసుకొని ఒక చాపరేఖని గీశాను. ఈ చాపరేఖని ఇది ఏం చేసింది, ఏఆర్ అనే రేఖని ఇక్కడ ఖండించింది. ఓకే, బి వద్ద ఖండించింది, దీనిని హెచ్ దగ్గర ఖండించింది అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఖండించింది. ఇప్పుడు దీనిని ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ వృత్తలేఖిని తీసుకొని ఏఎం అనే రేఖాఖండాన్ని ఎం దగ్గర ఏదైతే ఖండించిందో దాన్ని తీసుకొని చూడండి, ఇది ఎంత కొలత ఉంటుందో బి వరకు తీసుకొని చూడండి, బి వరకు తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇదే కొలతను మార్చకుండా తీసుకొని చూడండి, ఇదే కొలతని తీసుకొని మార్చకుండా ఇక్కడ ఖండించు. ఏం చేశాను చూడండి, ఈ చెల్లి దూరం ఇది ఎంత ఉందో అంతేతోటి ఇక్కడ ఒక చాపరేఖను గీశాను, ఇట్లా వచ్చింది ఇది, ఇటు ఒక చాపరేఖను గీశాను, ఈ రెండు ఇక్కడ ఖండించుకున్నాయి. దాన్ని యు అనుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కలుపుదాం. ఓకే, ఇప్పుడు కేంద్రం ఏదైతే ఉందో కోణం యొక్కది
ఆ ఏ నుంచి దీన్ని యు గుండా ఇలా పొడిగిస్తే ఇప్పుడు ఈ కోణం సమానంగా ఉంటుంది. అంటే BAU యాంగిల్ BAU ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ UAH యాంగిల్ UAH. ఈ రెండు సమానంగా ఉంటాయి, అంటే సరిసగంగా చేయబడింది అని అంటాం. ఓకే, ఇది సింపుల్గా మనం కావాల్సిన రేఖ తీసుకొని ఈ విధంగా చేసినాం. ఇప్పుడు నిజంగానే ఇది ఇంతనే ఉంటుంది అని అంటే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న B ఉంది కదా, B తోటి దీన్ని యూకి కలపండి. అదేవిధంగా H నుండి కూడా దీనికి కూడా కలపండి. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ABU అనే త్రిభుజము, ఓకేనా, ఈ విధంగా ఇదొక త్రిభుజం కనిపిస్తున్నది. కలర్ వేయంది ఒక త్రిభుజం ఉన్నది. ఆ త్రిభుజాన్ని ఇక్కడ రాసుకున్నట్లయితే త్రిభుజము ABU త్రిభుజము, తర్వాత AHU త్రిభుజం లేదా HAU త్రిభుజం, HAU త్రిభుజం. ఇక్కడ రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సర్వసమానాలు, ఓకేనా. ఎందుకు అంటే ఇది మనం ఏం చెల్లిది ఎంత దూరం ఉందో అదే చాప్టర్ తోటి అనే విధంగా తీసుకున్నాం కాబట్టి, అంటే ఇక్కడ ఎక్కడ కూడా దేనికి కూడా కొలతలు మార్చకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక చాపరేఖను గీసినాం, ఇదొక చాపరేఖను గీసినాం ఇలా. ఓకే, ఈ చాపరేఖతోటి ఇది వచ్చేసిన దాన్నే ఇక్కడ ఒక చాపరేఖను గీసినాం, అదే దాంతో ఈడొక చాపరేఖను గీసినాం. ఇవన్నీ ఖండించుకుంటాం. సో ఇప్పుడు ఈ త్రిభుజంలో చూస్తే OBOAHలు సమానం, HUBU సమానం. ఇది ఉమ్మడి భుజం కదా. సో ఇక్కడ రాసుకుంటే ఈ త్రిభుజాలలో రాసుకుంటే AB ఈజ్ ఈక్వల్ టు AH భుజము. తర్వాత HUBU ఈజ్ ఈక్వల్ టు HU, ఇది కూడా భుజము. AU ఈజ్ ఈక్వల్ టు AU, ఇది ఉమ్మడి భుజము. సో భుజము అనే ధర్మం ఆధారంగా త్రిభుజము ABU త్రిభుజము HAUలు, ఈ రెండు త్రిభుజాలు సర్వసమానమైనటువంటి త్రిభుజాలు. ఓకే, సర్వసమానమైనటువంటి త్రిభుజాలు కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ ఈ కోణం సర్వసమానమైనటువంటి త్రిభుజాలలో అనురూప కోణములు సమానం కాబట్టి కోణము సర్వసమానం కాబట్టి అనురూప కోణాలు అనురూప భుజాలు సర్వసమానం కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే దీనికి అనురూపంగా ఉండేది ఇప్పుడు BEకు ఎదురుగా ఉంది ఇది, ఈ రెండు సమానం కదా కాబట్టి ఈ రెండుకి ఎదురుగా ఉన్నటువంటి ఈ రెండు కూడా కోణాలు సమానంగా ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాం, కోణము BAU ఈ కోణము సమానము కోణము UAH, ఈ రెండు కూడా కాబట్టి ఈ కోణము సమానము. అంటే ఇది మనం చేసినటువంటిది సమద్వీకరణ చేసింది, అంటే మనకి ఇచ్చినటువంటి దత్త కోణాన్ని సమద్వీకరణ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనము దత్త కోణానికి సమద్వీకరణ రేఖను గీయొచ్చు. సింపుల్గా ఏం చేయాలి, ఒక కోణాన్ని తీసుకోవాలి, ఆ వృత్తలేఖంతో కోణాన్ని ఏదో కొంత కొలతతోటి ఒక చాపరేఖను గీయాలి. ఆ కోణం యొక్క రేఖ ఏవైతున్నా ఆ రేఖలకు ఖండిస్తుంది. ఆ ఖండన బిందువులను గుర్తించేసి వాటి పేర్లు పెట్టేసి ఒకసారి ఒక రేఖాఖండం నుంచి ఇంకొక చాపరేఖను గీసుకొని కోణానికి మధ్యకి చాపరేఖను గీసుకొని అదే కొలత మార్చకుండా ఇంకొక బిందువుతోటి ఆ చాపరేఖను ఖండిస్తే ఆ బిందువు రెండు ఖండించుకున్న దాన్ని బిందువు వస్తుంది. ఆ బిందువు నుంచి
కోణ బిందువు నుంచి ఆ బిందువును కలిపి రేఖ గీస్తే ఇది సమద్విఖండన రేఖ అవుతుంది. కోణ సమద్విఖండన రేఖ, దత్త కోణానికి సమద్విఖండన గీయుట అంటాం. ఇప్పుడు చూడండి, ఏయు రేఖ ఏదైతే ఉందో ఈ ఏయు రేఖని ఏమంటాం? కోణ సమద్విఖండన రేఖ అంటాం. అంటే ఇది ఏం చేసింది? RAM అనే కోణాన్ని సమద్విఖండన చేసింది. ఈ విధంగా దత్త కోణానికి సమద్విఖండన రేఖని మనము గీసుకోవచ్చు. ఈ విధంగా మనం దానిని ప్రూఫ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంకొకటి చూద్దాం. దత్తరేఖకు తొలి బిందువు వద్ద 60 డిగ్రీల కోణంని ఏర్పరచడం. ఓకే, దత్త కోణముకు ఓకే తొలి బిందువు దగ్గర 60 డిగ్రీల కోణాన్ని ఏర్పరచటం. ఇచ్చిన కిరణ రేఖ తొలి బిందువు వద్ద 60 డిగ్రీలు ఏర్పరచుట. ఈ విధంగా మనము దానిని చూద్దాం. ఇచ్చిన కిరణము తొలి బిందువు వద్ద 60 డిగ్రీలు అంటే ఉదాహరణకి ఇలా ఒక రేఖ ఇచ్చినాను అనుకుందాం. మనకి దీన్ని RA అనే రేఖా కిరణం అనుకుందాం. ఓకే, RA రేఖా కిరణం. ఇక్కడ ఇప్పుడు R దగ్గర మనము 60 డిగ్రీలు ఏర్పరచాలి. మన దగ్గర వృత్త కోణమాని లేదు అనుకుందాం. ఎలా ఏర్పరచాలి అనేటటువంటిది మనం చూద్దాం. సింపుల్. దీనికి కూడా మనము ఏ బిందువు దగ్గర అయితే ఏ రేఖాకిరణం యొక్క తొలి బిందువు దగ్గర ఏర్పరచాలనుకుంటున్నామో 60 డిగ్రీలు ఏర్పరచాలనుకుంటున్నామో దానికి ఇలాంటి వృత్తలేఖిని తీసుకొని దాని యొక్క సూది కొనని ఆ తొలి బిందువు దగ్గర ఎక్కడైతే ఏర్పరచాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి హాఫ్ కంటే ఎక్కువగా తీసుకొని ఒక చాపరేఖని గీయండి. ఈ విధంగా చాపరేఖని గీయండి. గీసినా ఈ కొలతని ఏమాత్రం చేంజ్ చేయకుండా, అంటే ఈంచెల్లి ఈడికి అంతే కదా, చాపరేఖ ఇలా వచ్చేసింది కదా. గీసేటప్పుడు నిర్మాణం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏ మాత్రం చేంజ్ చేయకుండా ఈ ఖండించుకున్నటువంటి బిందువు ఉంది కదా, దీనిని RA రేఖ మీద ఇక్కడ M అనే కాడ ఖండించింది అనుకుందాం. ఈ కొలత మార్చకుండా M అనే బిందువు దగ్గర పిలిచి కొలత ఎలా ఉందో అలాగే తీసుకొని ఇల్లాకున్నటువంటి చాపరేఖని ఖండించింది. ఓకే, సో చూడండి. సో ఈంచెల్లి ఇలా ఖండించినాం, ఇక్కడ నుంచి ఇలా ఖండించినాం, అంటే ఈ దూరములన్నీ సమానం. సింపుల్. ఇన్ని ఏర్పరచుకోవాలి మనం. సో ఏం చేశాను, ఒక రేఖాఖండం తీసి తొలి బిందువు నుంచి వృత్తలేఖని సాయంతో కొంత డిస్టెన్స్ తీసుకొని ఒక చాపరేఖని గీశాను. అది M దగ్గర ఖండించింది. అదే కొలతతోటి కొలతను ఏమాత్రం చేంజ్ చేయకుండా M దగ్గర కేంద్రంగా చేసుకొని ఇంతకుముందు గీసిన చాపరేఖని ఏదైతే ఉందో దాన్ని ఖండించాను. అది ఇక్కడ ఖండించింది. RA మనం ఇది B అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ దీన్ని కలపండి. ఇట్లా సింపుల్, ఇలా కలపండి. ఇప్పుడు మనకు త్రిభుజం ఏర్పడింది. ఆ త్రిభుజం పేరు ఏంటిదంటే త్రిభుజము RBM అనే త్రిభుజం ఏర్పడింది. సింపుల్గా ఇప్పుడు మీరే చెప్పొచ్చు. చూడండి, RA ఎంత కొలత ఉందో MB కూడా అంతే కొలత ఉంది కదా. ఇది ఎంత ఉంటుందో ఇంచెల్ ఇది కూడా అంతే కదా. సో ఈ మూడు భుజాల కొలతలు సమానంగా ఉన్నాయంటే RM ఈజ్ ఈక్వల్ టు MB, MB ఈజ్ ఈక్వల్ టు RB. ఓకే, RB.
మూడు భుజాలు సమానంగా ఉన్నాయి. అంటే ఇది సమానంగా ఉన్నాయి. మూడు భుజాలు సమానంగా ఉంటే అనేది సమబాహు త్రిభుజం అంటాం. త్రిభుజము RBM అనేది ఏమైంది? సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజమైంది. ఎప్పుడైతే సమబాహు త్రిభుజము అయిందో అన్ని కోణాలు కూడా ఎలా ఉంటాయి? సమబాహు త్రిభుజంలో కోణములన్నీ సమానం. సమబాహు త్రిభుజం కావున మూడు కోణాలు సమానం. మూడు కోణాలు సమానము అంటే ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది? మూడు కోణంలో మొత్తం 180 డిగ్రీలు కదా. మూడు కోణాలు కలిపి 180 ఉందంటే ఒక కోణము 60 డిగ్రీలు ఉంటుంది. కావున మూడు కోణాలు సమానం కాబట్టి ఒక్కొక్క కోణం ఎంత ఉంటుందంటే 60 డిగ్రీలు. కాబట్టి కోణం R = 60, కోణం M = 60, అదేవిధంగా కోణం B కూడా 60 డిగ్రీస్ అవుతుంది. త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు. మూడు కోణాలు సమానంగా ఉన్నంటే 180ని ముగ్గురికి సమానంగా భజిస్తే 60 వచ్చేది. 3 6 18. సో దట్ మీన్స్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి RA అనే రేఖా కిరణం ఏదైతుందో, RA అనే రేఖా కిరణం ఏదైతుందో దాని తొలి బిందువు దగ్గర ఏర్పడిన కోణం ఎంత అంటే 60 డిగ్రీలు. సో 60 డిగ్రీలను ఎలా ఏర్పాటు చేసినాం? ఒక రేఖా కిరణాన్ని తీసుకున్నాం. తొలి బిందువు దగ్గర వృతలేఖని తీసుకొని ఒక నిర్దిష్టమైన అంటే కొద్దిగా వ్యాసార్థంతో ఒక చాపరేఖని గీసినాము. అది రేఖాకిరణాన్ని ఖండించిన చోట నుంచి అదే వ్యాసార్థంతో అదే వృతలేఖని యొక్క చాపను ఖండించినప్పుడు ఏ కొలత ఉందో ఆ కొలతను మార్చకుండా రేఖాకిరణాన్ని ఖండించిన బిందువు దగ్గర నుంచి పెట్టేసి ఇంతకుముందు గీసిన చాపరేఖను ఖండించినాము. అది ఏర్పడిన దాని పేరు B అనుకున్నాము. అప్పుడు ఆ మూడింటిని కలిపితే మనకు సమబాహు త్రిభుజం ఏర్పడింది. సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానం కాబట్టి, మూడు భుజాలు సమానమైన మూడు కోణములు కూడా సమానం కాబట్టి మూడు కోణాలు సమానంగా ఉన్నవి. మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. ప్రతి కోణం సమానం చేయాల్సి వచ్చినప్పుడు అది 60 అవుతుంది. కాబట్టి ఆ కిరణం యొక్క మొదటి తొలి బిందువు వద్ద గీయబడిన కోణము 60 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా జ్యామితీయ నిర్మాణాలు 13వ చాప్టర్లో మొదటి భాగంలో మనము దత్తరేఖాఖండకు లంబ సమద్విఖండ రేఖను ఎలా గీయడం నేర్చుకున్నాము. దత్త కోణమునకు సమద్విఖండన రేఖను ఎలా గీయాలో నేర్చుకున్నాము. తర్వాత రేఖాకిరణం యొక్క తొలి బిందువుకు 60 డిగ్రీల కోణాన్ని ఎలా గీయాలో 3 అంశాలను నేర్చుకున్నాము. ఈ 3 అంశాలను ఉపయోగించుకొని నెక్స్ట్ చాప్టర్లో ప్రత్యేక నిర్మాణాలను నేర్చుకుందాం. ప్రత్యేక నిర్మాణాలు అనేది నిజంగానే ప్రత్యేకమైనటువంటివి. ఆ ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, నెక్స్ట్ భాగంలో నేర్చుకుందాం. 1కి 2 సార్లు వీటిని చాలా జాగ్రత్తగా గమనించి మీరు ఒకసారి అవసరం అనుకుంటే టెక్స్ట్ బుక్ను కూడా మీరు సొంతంగా చదువుకొని ఈ రెండింటిని కంపారిజన్ చేసుకొని మంచి దాని మీద గ్రిఫ్ను సంపాదించుకుంటారని ఆశిస్తూ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వెల్కమ్ ఆన్లైన్ క్లాసెస్ DEO నల్గొండ. మనం ఇంతకుముందుకు క్లాసులో జ్యామితీయ నిర్మాణాలు 9th క్లాస్ తెలుగు మీడియంకు మ్యాథ్స్ సంబంధించి జ్యామితీయ నిర్మాణాలు చూస్తున్నాము. దానికి సంబంధించిన ధర్మాలు చూసినాం. అంటే ఒక దత్తరేఖ యొక్క లంబ సమద్విఖండన చేసాం. దత్త కోణమును సమద్విఖండన చేయడం ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని మనం కొన్ని నిర్మాణాలు, త్రిభుజ నిర్మాణాలలో కూడా మళ్ళీ ప్రత్యేక సందర్భాలు అంటే ఎందుకంటే ఒక త్రిభుజం యొక్క నిర్మాణం చేయాలంటే మనందరికీ తెలుసు 3 కొలతలు అవసరం. 3 భుజాలు ఇచ్చిన త్రిభుజ నిర్మాణం చేయగలము. 2 భుజాలు ఒక కోణం ఇచ్చినా చేయగలము. 1 భుజము 2 కోణాలు ఇచ్చినా చేయగలుగుతాం. ఇవి సాధారణంగా. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో త్రిభుజ నిర్మాణము ఏంటిది అంటే మనకి ఇందులో 3 సందర్భాలు మనకు ఇందులో కనిపిస్తాయి. ఈ ప్రత్యేక సందర్భాలు అందులో ఒకటి ఏంటిదంటే భూమి ఇవ్వడం, భూమికి సంబంధించిన కోణాన్ని ఇవ్వడము అవుతుంది. అంటే 2 కొలతలు అయితే ఇంకో కొలత ఏమి ఇస్తాడంటే త్రిభుజం యొక్క మిగతా 2 భుజాల యొక్క మొత్తం కూడితే ఎంత వస్తుందో
ఇవ్వడం జరుగుతుంది. అది ఒక సందర్భం. రెండో సందర్భం ఏం చేస్తున్నారు, ఒక భూమి ఇస్తాడు, భూమికి సంబంధించినటువంటి కోణం ఇస్తాడు, మిగిలిన 2 భుజాల భేదం ఇవ్వడం జరుగుతుంది. ఎటువైపు 3 కొలతలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఒక విధానం. ఇంకొకటి ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇస్తాడు. అంటే చుట్టుకొలత ఇవ్వడం ఏంటంటే 3 భుజాల కొలతలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకేమో భుజాలు విడివిడిగా ఇస్తారు. 3 భుజాల కొలతలు ఇస్తే ఏబి ఇంత ఉంది, బీసీ ఇంత ఉంది, ఏసీ ఇంత ఉంది అనేది ఇవ్వడం అనేది సాధారణమైనది. ఇప్పుడు అలా కాకుండా 3 కలిపి ఇంత ఉన్నాయని ఇస్తాడు. అంటే 3 భుజాల మొత్తం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటున్నాం. 3 భుజాల మొత్తం ఇచ్చినప్పుడు త్రిభుజ నిర్మాణం ఎలా చేయాలి అంటే ఈ 3 సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మనం ఆ సందర్భాలలో చూద్దాం. ఫస్ట్ భూమి భూకోణము మిగిలిన 2 భుజాలు. మిగిలిన అంటే త్రిభుజంలో 2 అంటే 3 త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయంటే ఒక భుజం ఇచ్చినట్టే, భూమి ఇచ్చినట్టు ఒక భుజం ఇచ్చినట్టే. మిగిలిన 2 భుజాల మొత్తము ఆ 2 కూడితే ఎంతకు సమానం అవుతుందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగిలిన 2 భుజాలు మొత్తం ఇచ్చినప్పుడు త్రిభుజ నిర్మాణం ఎలా చేస్తాం మనము చూద్దాం. త్రిభుజం ఓకే, త్రిభుజ నిర్మాణాన్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిండు బీసీ అనేది, అంటే ఇది ఏంటన్నట్టు ఇక్కడ భూమి ఇచ్చినట్టు, ఇది భూమి, ఇది కోణము, ఎవరిది భూకోణం ఇచ్చిండు. సో భూమి ఇచ్చిండు, భూకోణం ఇచ్చిండు, ఏబి ప్లస్ ఏసి మిగిలిన 2 భుజాల యొక్క మొత్తం ఇచ్చిండు 12 సెంటీమీటర్లని. సో ఇది మొత్తం 2 మిగిలిన మొత్తం మనకు 3 కొలతలు ఇవ్వడం జరిగింది. భూమి, భూకోణము, మొత్తం మిగిలిన 2 భుజాల మొత్తం. సో వీటిని ఆధారంగా చేసుకొని త్రిభుజ నిర్మాణం మనము ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇదొక సందర్భం. మనకు ఎప్పుడైనా కూడా ఏమి ఇస్తారు, 2 భుజాలు ఒక కోణం లేదా 3 భుజాలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇలా 2 భుజాల మొత్తం ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో మనం చూస్తాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక రఫ్గా గీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది బీసీ అని అనుకుందాం. ఎందుకంటే మనకి ఇచ్చిన భుజం ఒకటే కాబట్టి ఆ బీసీ భుజము అని అనుకుంటాము. బీసీ భుజం దగ్గర 75 డిగ్రీల కోణం ఉంది కాబట్టి ఈ విధంగా 75 డిగ్రీల కోణాన్ని మనం గుర్తిస్తాము. అంటే ఇచ్చిన 2 కొలతలు అయిపోయింది. ఇది 7 సెంటీమీటర్స్. అంటే ఫస్ట్ సోపానం ఏంది, ఇచ్చిన భూమి కొలతలతోటి గీయాలి. తర్వాత భూమి యొక్క కోణం ఏదో ఇచ్చిందో ఆ కోణాన్ని గుర్తించాలి. దాన్ని బి దగ్గర ఇచ్చింది కాబట్టి ఇది బిఎక్స్ అనుకుందాం. ఇక ఈ 2 భుజాలు ఏవైతున్నాయో అంటే ఏబి ప్లస్ ఏసీ కూడితే ఎంత అవుతుందో 12 సెంటీమీటర్స్ అయితే ఉందని. అంటే ఈ ఏబి ఈ బిఎక్స్ మీద ఎక్కడనో బి నుంచి ఎక్స్ మధ్యన ఎక్కడనో ఏ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అని అనుకుందాం. ఈ ఏ మనం తీసుకున్నట్లయితే ఈ ఏబిని ఇట్లా సిని కలిపి ఈ 2 కలిపి 12 ఉంటాయి. అంటే ఈ 12 ఉండడానికి ఎన్ని అవకాశాలు, ఉదాహరణకి ఇది 4 ఉంటే ఇది 8 ఉండొచ్చు, లేదా ఇదే 8 ఉండి ఇది 4 ఉండొచ్చు, లేదా ఇది 6 ఇది 6 ఉండొచ్చు. ఓకేనా, ఇది 3 ఉండి ఇది 9 ఉండొచ్చు. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇదొక అవకాశం, ఇట్లా ఒక అవకాశం, ఇదొక అవకాశం, ఇదొక అవకాశం, ఇట్లా ఏదైతే మరి ఏది ఉన్నది అనేది తెలియదు. ఏ అనేది బి నుంచి ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు. అదే ఇక్కడ ప్రత్యేకత. సో దాన్ని అలా మనం చేయాలి అంటే ఏం చేస్తాము అంటే ఉదాహరణకి ఈ విధంగా మనం రఫ్ ఫిగర్ అనుకున్నట్లయితే ఈ విధంగా ఏ ఉన్నది అని అనుకుంటే ఏబి ప్లస్ ఏసీ ఈ 2 కూడితే 12కు సమానం అని అనుకుంటున్నాం మనం. సో ఇలాంటి దాన్ని మనం ఎలా చేస్తాము అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి నిర్మాణానికి చేయాల్సినటువంటి పని ఏమిటిది అని అంటే మనకు అప్రాక్సిమేట్లీగా ఉన్నటువంటి కొలతలతోటి కాకుండా మనం విధానాన్ని చూద్దాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి భుజము 12 సెంటీమీటర్లు భూమి ఎంత అని ఇచ్చింది 7 సెంటీమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 సెంటీమీటర్లు ఉంది అని అనుకుందాం మనం. ఓకే, ఇది బి, ఇది సి, బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు ఉన్నది అని మనందరికీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మన దగ్గర అది లేని కారణంగా ఇప్పుడు బి దగ్గర కోణం ఎంత 75 డిగ్రీలు ఉంటున్నాడు. మనకు కోణమాన్ని తీసుకొని బి దగ్గర ఇలా పెట్టేసి దీని దగ్గర
తెలుసు కదా, ఇది దీనికి ఏకీభవించాలి. ఇది మనం ఏ కేంద్రం దగ్గర గీస్తున్నామో అక్కడ ఈ సెంటర్ పాయింట్ ఉండాలి. 75 అన్నట్టు కాబట్టి ఇది ఇక్కడ నుంచి 0 నుంచి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇది 75 ఉంది. ఇక్కడ ఈ విధంగా గుర్తించాలి. ఇప్పుడు ఈ రెండిటి నుంచి పోయేటట్టుగా మనం ఒక సరళ రేఖను తీసుకుందాం. ఓకే, ఈ సరళ రేఖను మనం పొడిగించుకుందాం. ఓకే, ఇది ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఇది ఎంతకి తీసాను? 75. ఈ కొలత ఒక్కటే అప్రాక్సిమేట్గా తీసుకున్నాను, కానీ మామూలుగా మనకు స్కేల్ ప్రకారం ఉండి ఉంటే మనం మొత్తం తీసుకున్నాం. సో ఈ విధంగా 75 తీసుకున్నాం. అంటే రెండు, అంటే బీసీ భూమిని గీసేసాం, భూమి యొక్క కోణాన్ని గీసాం. ఇక ఉన్నది ఎవరు? ఇది ఒకటే కదా, ఇది 12 సెంటీమీటర్లు ఉన్నది. మనం ఇది కొలత ప్రకారము 12 సెంటీమీటర్లు, ఇది 7 ఉన్నది అని అనుకుంటే, ఓకేనా, ఇది 7 ఉంది అని అనుకుంటే 12 అంటే కాస్త పెద్దగా ఉంటుంది కదా, అంటే మనకు అప్రాక్సిమేట్గా గీస్తున్నాం కాబట్టి మనం ఆ విధంగా చెప్తున్నాను. ఓకే, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ సగం తీసుకుంటే మనకు ఇది 3.5 అంటే 7, 11, 12 అంటే కాస్త ఇట్లుంది అని అనుకుందాం. ఓకే సార్, మనకి ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది సి అని అనుకుందాం. సి ఇది 7 ఉన్నది అని అనుకుంటే, ఇది 7 ఉన్నది అని అనుకుంటే, ఓకే, వీటికి 12 ఉండొచ్చు. ఓకే, ఇది 12 అనుకుంటున్నాను, అందుకనే అప్రాక్సిమేట్లీగా. ఓకే, 12. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా స్కేల్లో కొలతలు ఉంటాయి కాబట్టి, స్కేల్లో అయితే మనం పేపర్ మీద గీసేటప్పుడు అయితే మంచిగా స్కేల్ సహాయంతో అవి తీసుకోవచ్చు. 12 సెంటీమీటర్లు వృత్తలేఖినితో తీసుకొని మనకి ఏదైతే కేంద్రం తెలిసినదో, ఏదైతే కోణరేఖ గీసినామో బీని సెంటర్గా చేస్తూ ఇంతకుముందు గీసిన ఈ రేఖని ఇక్కడ ఖండించాలి. ఓకే, ఇది 12 ఉంది అనుకున్నాం కదా, ఇది 12. సో ఈ బిఎక్స్ అనే కోణరేఖ దగ్గర ఇక్కడ ఇది ఖండించుకుంది, ఇది డి అని అనుకుందాం. ఇప్పుడు మన ఆలోచన ఏంటిది అంటే, బి నుంచి డి ఈ పొడవు మొత్తం ఎంత ఉంది అంటే 12 ఉంది. బీడి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 12 సెంటీమీటర్లు ఉంది. ఇది 2 భుజాల మొత్తం. ఇందులో ఎక్కడో ఒక దగ్గర ఏ అనేది ఉంది. ఎక్కడో ఒక దగ్గర, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఉన్నా సరే, ఇక్కడ ఉదాహరణకి ఏ ఇక్కడ ఉంది అని అనుకున్నాం అనుకోండి, ఇది ప్లస్ ఈ 2 కలిపితే 12కు సమానం కావాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఉన్నది అని అనుకున్నాం అనుకోండి, బి నుంచి ఏకి ఇది ప్లస్ ఇది కలిపితే ఈ 2 కలిపి 12 ఉండాలి. మరి ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఏ ఎక్కడుందో ఖచ్చితంగా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు దానికోసం మనం చేయాల్సినటువంటిది ఏంటిది అని అంటే, ఈ ఏఎక్స్ని మనం తీసుకున్నాము, ఈ డి దగ్గర ఉంది అనుకున్నాం కదా, డి నుంచి సిని కలపండి. డిని సిని ఒక సరళ రేఖతోటి కలపండి. డిసిని కలిపినాం, ఇది నిర్మాణం. ఓకే, ఏం చేశాను? భూమి కొలత తీసుకున్నాను, దగ్గర కోణం తీసుకున్నాను, తర్వాత 2 భుజాలు కలిపి ఎంత పొడవు ఉన్నాయో అంత పొడవుని బి కేంద్రంగా తీసుకున్నాము, అక్కడ డి అనుకున్నాము, డి నుంచి సిని కలిపాను. ఇప్పుడు దీనిని డిసి రేఖని లంబ సమద్విఖండన చేయాలి. ఏ రేఖని? సిడి రేఖని మనం ఏం చేయాలి? లంబ సమద్విఖండన చేయాలి. లంబ సమద్విఖండన ఎలా చేయాలో ముందు క్లాసులో నేర్చుకున్నాం కదా. ఏం చేయాలి? దీన్ని ఏ రేఖనైతే లంబ సమద్విఖండన చేయాలో ఆ రేఖ యొక్క 2 కొనలలో ఒక కొన దగ్గర పెట్టేసి సగం కంటే ఎక్కువ తీసుకొని, చూడండి, మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఒక చాప రేఖని గీయాలి అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా పెడితే ఇలా వస్తుంది. మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాము.
ఈ విధంగా ఒక రేఖ వస్తుంది, ఇక్కడ ఒక రేఖ వస్తుంది. ఎందుకంటే మనకు వృత్తలేఖిని సరిగా లేకపోవడం వల్ల దాన్ని వాడుకోవాల్సి వస్తుంది. ఇది 2 పార్ట్స్ అయిపోయింది. ఇది దీన్ని రఫ్గా వాడుకుందాం. ఓకే, ఇక్కడ మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాను. ఇదే కొలత మార్చకుండా ఇక్కడ తీసుకోవాలని తెలుసు కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ బిందువుని ఇక్కడ అంటే మనం డీసీని లంబ సమద్వీకరణాన్ని చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెండిటిని కలుపుదాం. సో ఇది లంబ సమద్వీకరణ రేఖ అవుతుంది. ఇక్కడ డీసీని ఈ బిందువు దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓ అనుకుంటే ఓ దగ్గర లంబ సమద్వీకరణం చేసింది. ఓడి ఎంత ఉంటుందో ఓసి అంత ఉంటుంది. సో ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఎందుకంటే లంబ సమద్వీకరణం కాబట్టి. ఇదో ఈ రేఖ ఎక్కడ ఖండించింది చూడండి, బీడీని ఇక్కడ ఖండించింది. ఇది ఏ అవుతుంది. ఈ లంబ సమద్వీకరణ రేఖ ఏదైతుందో దాన్ని ఖండించిన కాడ మనం ఏ అనుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఏ అనుకుంటే ఏ నుంచి డీకి ఎంత దూరం ఉన్నదో ఏని సి కలిపితే కూడా అంతే దూరం ఉంటుంది. ఎందుకు చెప్పండి? లంబ సమద్వీకరణ రేఖ మీద నుంచి ఆ లంబ సమద్వీకరణ రేఖ యొక్క చివరలకు గీస్తున్నాం కాబట్టి ఓడి ఏడి ఇది ఎంత ఉందో ఏసి కూడా అంతే ఉంటుంది. ఓకే, ఏసి ఈ రెండు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈంచెల్లి వీడికి ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇది 12 ఉంది. ఇప్పుడు ఇది రెండు కలిపితే 12. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై ఉందనుకుందాం, ఇది ఎక్స్ అనుకుందాం. వై ఎక్స్ కలిపి ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. అవునా, ఇది 12 ఉంది. ఇప్పుడు ఇది వై అయినప్పుడు ఇది కూడా వైయే కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఈ వై కలిపి కూడా ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. అంటే ఈ ఏబి అంటే ఎంత, ఏబి ప్లస్ ఏసి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12. సో ఆ రెండు కలిపి ఎంతకు సమానం అన్నాడు, ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఈ విధంగా మనము దీనిని చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఇది అర్థమైపోతే మనకు తెలిసిపోతుంది. లంబ సమద్వీకరణ మనం నేర్చుకున్న దాంట్లో ఈ రేఖకు నేను లంబ సమద్వీకరణ చేసినామనుకోండి, ఇక్కడ ఏదైనా ఒక బిందువు నుంచి నేను ఇలా గీస్తే ఈ రెండు సేమ్ ఉంటాయి. ఇది 2-3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. వృత్తాలలో కూడా ఇది జ అనుకుంటే, ఇది కేంద్రం అనుకుంటే దాని నుండి గీయబడినటువంటి ఇవి పొడవులు సమానంగా ఉంటాయి కాబట్టి. సో ఈడ బిందువు ఉందనుకోండి, దాన్ని కలిపినా కూడా, ఒకవేళ ఇక్కడ బిందువు ఉందనుకోండి, ఈ రెండు కలిపినా కూడా ఈ రెండు సమానంగా ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే ఇది వై అనుకుంటున్నాం, ఇది కూడా వై అవుతుంది. ఈంచెల్ వీడికి ఎంత ఉంది అంటే ఎక్స్ ప్లస్ వై రెండు కలిపి 12 ఉన్నాయి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 12 అయితే ఇది వై అయినప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12. సో ఏబి ప్లస్ ఏసీ ఈ విధంగా మనకు కావలసినటువంటి త్రిభుజాన్ని ఈ విధంగా నేర్పించుకోవాలి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూద్దాం. సింపుల్ స్టెప్స్ ఏంది, ఫస్ట్ ఇచ్చిన భూమిని గీసుకోవాలి, భూమి యొక్క కొలతను తీసుకోవాలి, ఆ భూమి యొక్క కోణాన్ని గీసుకోవాలి. దాన్ని మనం బిఎక్స్ అనుకున్నాము. దాని మీద ఇచ్చిన భుజాల రెండు కూడితే ఎంతకు సమానం అవుతుందో ఆ మొత్తాన్ని ఇక్కడ బేస్ తీసుకొని గీసుకోవాలి. అక్కడ రెండు పొడవులు కలిపి మొత్తం ఎంత అయిందో వచ్చేటటువంటి దాన్ని డి అనుకుంటున్నాము. ఈ బీడీల మీద ఎక్కడో ఒక దగ్గర ఏ అనేటటువంటి, ఎందుకంటే ఏబీసీలలో బీసీ తెలిసిపోయింది, మనం ఏనే కదా గుర్తించాల్సింది. అంటే ఈ బీడి లెంతులో ఏనో ఒక లెంత్ దగ్గర ఏ అనేది ఉంటుంది. ఆ ఏ ఎంత దూరంలో ఉందో మనకు కొలత తెలియదు కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తున్నాం, డీసీని కలిపి ఆ డీసీని లంబ సమద్వీకరణ చేస్తున్నాము. లంబ సమద్వీకరణ చేసిన రేఖ బీడీ భుజాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడ ఏగా గుర్తిస్తాం.
గుర్తించి ఏని సిని కలుపుతాము, అప్పుడు మనకు కావాల్సిన త్రిభుజం అవుతుంది. మరి ఇది రెండు కలిపి ఎట్లా 12 ఉంటాయి అని అంటే మనం దీన్ని బేస్ చేసుకుంటాం. బి నుంచి డి వరకు ఎంత ఉందంటే 12 ఉంది. ఇక్కడ ఖండించినటువంటి బిందువు కాంచెలు దీన్ని కలిపినాం కాబట్టి ఏడి ఎంత పొడవు ఉందో ఏసీ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నాం ఇదొక జ అనుకున్నట్లయితే, లేదా లంబ సంబంధం ఇక్కడ రేఖకి ఇది ఎంత పొడవు ఉందో ఇదంత పొడవు ఉంటుంది. దీన్ని ఖండించబడింది ఇక్కడ కాబట్టి ఈ రెండు పొడవులను కలిపినప్పుడు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది వై అనుకుంటే ఇది కూడా వై అయింది, సమానం. ఈ ఇంచెలు ఇది కలిపి ఎక్స్ ప్లస్ వై అనుకున్నాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12 అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది కూడా వైఏ కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12. అంటే అప్పుడు ఏంటి, ఏబి పొడవు ఏసీ ఈ రెండు కలిపి 12కు సమానం అవుతుంది. ఈ విధంగా త్రిభుజ నిర్మాణ యొక్క ప్రత్యేక సందర్భాలని మనము ఈ విధంగా నిర్మించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ త్రిభుజ భుజాల మొత్తము కూడితే అన్నాడు. రెండు భుజాల మొత్తం కాకుండా ఇంకోటి ఏమి ఇస్తాడు అంటే మొత్తము బదులు భేదము ఇస్తాడు. ఇదొక ప్రత్యేక సందర్భం. అంటే ఇక్కడ ఏమి ఇస్తాడు, రెండు భుజాల మొత్తము కాకుండా మైనస్ ఇచ్చేసి ఇది 3, 4, 5 అని ఇస్తాడు. అలాంటి సందర్భంలో ఇచ్చినప్పుడు ఏం గీయాలో అనేటటువంటిది మీరు దీనిని ఉదాహరణగా తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు ఇందులో ఎక్సర్సైజ్లో ఉన్న లెక్కని మనము చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ప్రత్యేక సందర్భాలలో ఒకటి ఇదైపోయింది, ఒకటి భేదంది. మీరు సేమ్ దీనిలాగానే ఉంటుంది, మీరు చేయొచ్చు. ఇక రెండు సందర్భాలు అయిపోయినాయి కదా, మూడో సందర్భాన్ని చూద్దాం. మూడో సందర్భంలో ఏం చేస్తున్నాడు, త్రిభుజం యొక్క 3 భుజాల మొత్తం ఇస్తున్నాడు. ఒక త్రిభుజం యొక్క 3 భుజాల మొత్తం ఇచ్చినప్పుడు ఇది థర్డ్ సందర్భం. ఒక త్రిభుజము యొక్క 3 భుజాల మొత్తము 3 భుజాల మొత్తం ఇస్తాడు. తర్వాత కోణం మొత్తము ప్లస్ భూకోణములు. భూకోణములు ఎన్ని ఉంటాయంటే 2. భుజాల మొత్తము అనేది ఒక కొలత, భూకోణములు ఇచ్చిన త్రిభుజమును నిర్మించుట. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూద్దాం. అంటే మనకు త్రిభుజం యొక్క ఏబిసి, ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం ఏబిసి తీసుకుని అనుకుందాం. ఓకే, మనకు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి లెక్క ఉన్నది, ఆ కొలతల ప్రకారం మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, త్రిభుజం ఏబిసి కావాలనుకోండి, మనకేం చేస్తాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 16 అని చిన్న అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇది మొత్తం ఇచ్చేసి దీంట్లో బీసీ లేదా కోణము బి ఈజ్ ఈక్వల్ టు ఒక 60 డిగ్రీలు. ఓకే, కోణం సి ఈజ్ ఈక్వల్ టు ఒక 70 డిగ్రీలు ఇచ్చిండు అనుకుందాం. ఈ విధంగా వాటి యొక్క కోణాలు అంటే 3 కొలతలు ఇచ్చినట్టు, మొత్తము భుజాల మొత్తం ఒక కొలత, ఒక భూకోణము ఇంకొక భూకోణం ఇచ్చిండు. అలా ఇచ్చినప్పుడు త్రిభుజాల ఒక మొత్తాన్ని 3 భుజాలు మొత్తం ఇచ్చినప్పుడు, భూకోణాలు ఇచ్చినప్పుడు త్రిభుజ నిర్మాణం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, మనకు కావాల్సినటువంటి త్రిభుజం ఈ విధంగా త్రిభుజం యొక్క 3 భుజాల మొత్తము కోణాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏం చేస్తాము మనం, దీనికి ఒక 3 భుజాలు కలిసి ఎంత పొడవు ఉన్నాయో ఫస్ట్ ఒక రేఖని గీసుకుంటాం. ఓకే, 3 భుజాల మొత్తానికి కలిపి సంబంధించినటువంటి రేఖ ఇది ఎక్స్ వై అనుకుందాం. ఇది బీసీ అని మనం అనగడానికి, ఎందుకు బీసీ కోణాలు ఇచ్చింది కాబట్టి అవే భూమి, కానీ ఇక్కడ మనకు అవి తెలియదు కాబట్టి అది మొత్తం 3 కూడితే మాత్రం 16 ఉన్నట్టుగా ఒక రేఖని గీసుకుంటాం. ఇక్కడ కోణము బి ఏదైతే ఉందో ఇక్కడ 60 డిగ్రీల కోణంతో దీనిని మనము 60 డిగ్రీలు పెట్టేసి ఎక్స్ దగ్గర పెట్టి ఒక రేఖని గీసుకోవాలి. ఇంకొక భూకోణం సి ఇచ్చింది కాబట్టి ఇటువైపు దివై అనుకుంటే దీన్ని కూడా మనము గీసుకో. ఈ 2 ఖండించుకున్నటువంటి ఈ దానిని ఎక్స్ వై అనుకున్నాం కదా, ఇక్కడ జెడ్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ జెడ్ని లంబ సమద్వీకరణ చేయాలి. ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టుగా లంబ సమద్వీకరణ చేస్తే ఇలా వస్తుంది.
ఈ ఖండించుకున్న బిందువు బి అవుతుంది. ఇక్కడ లంబ సమద్వికర్ణన చేస్తే ఇది ఇలా లంబ సమద్వికర్ణన చేస్తే ఇలా వస్తే ఇది సి అవుతుంది. ఇది బి, ఇది సి అవుతుంది. మనకు బి బిందువు ఇక్కడ ఉంది, సి బిందువు ఇక్కడ ఉంది. ఇది 60 డిగ్రీలతోటి ఉన్నది. ఈ 60 డిగ్రీలతోటి దీన్ని 70 డిగ్రీలతోటి దీన్ని ఖండించుకుంటే ఇక్కడ ఏవైతే వస్తాయో అవి మనకు కావాల్సిన ఏబిసి త్రిభుజం అవుతుంది. ఓకే, ఇప్పుడు దాని గురించి మనం వివరణగా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, ఇది రఫ్గా మనం చేసుకునేటటువంటి ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇచ్చినటువంటి కోణాలకు సంబంధించినటువంటి భూమి కొలతకు సంబంధించినటువంటి దాన్ని భూమిగా తీసుకొని గీయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎలా గీయాలో చూద్దాం. మనకి ఇచ్చినటువంటి 3 భుజంల మొత్తం 16 అనుకుంటే 16 ఉండేటట్టుగా ఒక రేఖని గీసుకుంటున్నాం మనం. ఓకే, ఫస్ట్ చేయాల్సిన స్టెప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా గీస్తున్నాం మనం కాస్త. దీన్ని గీసి తెలియదు కాబట్టి ఇది ఏమనుకుంటున్నామంటే XY అని అంటున్నాం. అంటే ఫస్ట్ సోపానంలో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ స్టెప్ భూమి యొక్క ఆ త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం ఎంత ఇచ్చిండో అది దాంతో ఒక రేఖను గీస్తాం. అంటే భుజాల మొత్తముకు సమానమైన రేఖను గీయాలి. గీయడం XY పేరు పెట్టండి. ఓకే, ఈ విధంగా పేరు పెట్టేసి ఇక్కడ కోణాలు ఎంత అని ఇచ్చిండు, 60, 70 అని ఇచ్చిండు కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనేది బి సైడ్ ఉన్నట్టుగాను, సి అనేది వై దిక్కు ఉన్నట్టుగా మనం అనుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ దగ్గర నుంచి మనము 60 డిగ్రీల కోణం పెట్టి కోణమాని సహాయంతో ఈ 60 డిగ్రీలని ఇలా పెట్టుకొని 60 డిగ్రీలు తీసుకుందాం. ఈ విధంగా తీసుకుంటే ఈ రేఖ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి, 70 తీసుకుందాము. ఓకే, ఇక్కడ 0 ఇక్కడ ప్రారంభమైంది కాబట్టి 70 తీసుకుంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండింటి కలప. సో ఇక్కడ ఈ విధంగా తీయాలి. అంటే రెండో సోపానంలో ఏం చేస్తున్నాం మనం, ఈ సోపానాలు నిర్మాణ సోపానం ఏం చేస్తున్నాం, ఎక్స్ దగ్గర కోణము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60, కోణం వై ఈజ్ ఈక్వల్ టు 70 ఉండినట్టు కోణమాని సహాయంతో గీస్తాం. ఓకే, సహాయంతో గీస్తాం. గీసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఈ కోణాలని సమద్వీకరణ చేయాలి. అంటే కోణ సమద్వీకరణ జరగాలి. కోణ సమద్వీకరణ ఎలా చేస్తాం అనేది మనం ఇంతకుముందుకే నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కోణ సమద్వీకరణని ఈ విధంగా చేస్తున్నాం మనం. ఓకే, ఇదే కొలతతోటి ఇట పెట్టుకొని దీన్ని ఈ విధంగా కోణ సమద్వీకరణ చేద్దాం. ఇక్కడ కోణ సమద్వీకరణ చేయడం గుర్తుంది కదా, ఒక చాపరేఖను గీసుకొని అవే కొలతలతో ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఈ ఎక్స్ను దీన్ని కలిపితే ఇప్పుడు ఇలా వస్తుంది. ఇది కోణ సమద్వీ, ఇదంతా మొత్తం ఎంత ఉండే 60 ఉండే, ఇప్పుడు ఇది ఎంత అయింది 30 అయింది. కోణ సమద్వీకరణ రేఖ. సో కోణ సమద్వీకరణ రేఖని ఇలా 30 చేయాలి. ఈ రేఖ వస్తుంది. దీన్ని ఎక్స్ డాష్ రేఖ అనుకుందాం. అదేవిధంగా దీన్ని వై దగ్గర కూడా 70 తీసుకున్నాం కూడా, ఇక్కడ కూడా దీన్ని కోణ సమద్వీకరణ చేద్దాం. ఓకే,
కోణ సమద్వికరణన ఇదే దగ్గర పెట్టేసి చేసే విధానం గమనించండి. ఈ పరికరం వల్ల కొద్ది ఇబ్బందిగా ఉన్నప్పటికీ మనం చేసేది ఇక్కడ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తాం, ఇక్కడ నుంచి దీన్ని. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ కోణ సమద్వికరణన చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్స్ని కోణ సమద్వికరణన చేసినాం, ఇక్కడ కోణంను వై సమద్వికరణం చేసి రెండింటిని కలిపితే వచ్చే ఈ రేఖ పొడిగించండి. సో ఈ రెండు కండి ఇక్కడ ఈ కోణ సమద్వికది వై కదా, ఇది వై డాష్ అని. ఎక్స్ డాష్ వై డాష్లు ఎవరయ్యా అంటే కోణ సమద్వికరణన చేయబడిన రేఖలు. ఈ కోణ సమద్వికరణం చేయబడిన రేఖల్ని ఇక్కడ పెట్టేసి దాన్ని ఏ అని అనుకుందాం. ఓకే, ఇది ఏ అవుతుంది. ఇప్పుడు బీలు గుర్తించలేదు ఇంకా మనం. ఇక ఇవన్నీ ఉంటే కాస్త మనకి ఇబ్బందిగా అనిపిస్తుంటే ఇవన్నీ మనం లైట్గా తీసేయచ్చు. వీటన్నిటిని నేను డాట్స్ తోటి చూపిస్తాను. ఇక ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఏ ఉంది కదా, ఈ రేఖను లంబ సమద్విఖండన చేయాలి. ఓకే, ఈ రేఖను లంబ సమద్విఖండన చేయాలి అని అంటే లంబ సమద్విఖండనకు ఫార్ములా తెలుసుగా మనకి. ఏ రేఖను లంబ సమద్విఖండన చేయాలనో దాన్ని మోర్ దెన్ హాఫ్ తీసుకొని పైన ఒక చాపరేఖను గీసి కింద ఒక చాపరేఖను గీయాలి. ఇదే కొలతను మార్చకుండా తీసుకొని వచ్చి ఈ కొలతని మార్చకుండా తీసుకొని వచ్చి ఇంకో కొన దగ్గర పెట్టేసి దానికి ఇంతకుముందు గీసిన చాపరేఖ ఈ రెండింటిని ఖండించు. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ రెండింటిని కలిపిరా గీసినట్లయితే ఇది లంబ సమద్విఖండన అయింది. అంటే ఎక్స్ ఏల లంబ సమద్విఖండన రేఖ అవుతుంది ఈ రేఖ. ఇది ఇంతకుముందుకు గీసిన ఎక్స్ వైని ఎక్కడైతే ఖండించిందో అది ఎక్స్ సైడ్ దిగు కదా, కాబట్టి ఇది ఇక్కడ బి అవుతుంది. ఇక్కడ ఎక్స్ని ఎవరికి రిప్రజెంటేటివ్గా తీసుకున్నాం మనం, బికి, కాబట్టి ఇక్కడ బి. అదేవిధంగా దీన్ని కలుపుదాం. ఏ వై ఉంది కదా, దీన్ని లంబ సమద్విఖండనం చేద్దాం. వై ఎవరికి రిప్రజెంటేటివ్గా సిగా అనుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేది సి అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా లంబ సమద్విఖండన చేద్దాం. ఓకే, లంబ సమద్విఖండనం చేయాలి కాబట్టి సగం కంటే ఎక్కువ తీసుకున్నాను. ఇదే కొలతతోటి ఇక్కడ వరకు తీసుకున్న దీనిని ఖండించాము. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ రేఖ లంబ సమద్విఖండన ఈ బిందువు కాబట్టి ఈ రెండింటిని ఇలా కట్. ఇప్పుడు ఇది లంబ సమద్విఖండన రేఖ, దీనికి ఇది ఇక్కడ బి, ఇది సి కదా, ఇక్కడ సి అవుతుంది. ఇప్పుడు ఏబిసిలు తెలిసిపోయినాయి. ఇప్పుడు మనకు కలపండి, ఇది ఏబిసిలను కలిపితే ఇది బి అనేది బేస్ అవుతుంది. ఈ రెండు కూడా భుజాలు అయితే ఇక్కడ మనకు కావలసినటువంటి త్రిభుజం. చూసారుగా, ఈ గీతలతో ఉన్నటువంటిది మనకు కావలసినటువంటి వాళ్ళు గీయబడమన్నటువంటి త్రిభుజాన్ని మనం గీసుకోవడం జరిగింది. సో ఇది త్రిభుజాల యొక్క నిర్మాణంలో ప్రత్యేక సందర్భాలు. అంటే కాస్త జాగ్రత్తగా మనం ఇది గమనించుకుంటే ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మళ్ళీ ఒకసారి సోపానంలో చూసా. ఫస్ట్ ఏం చేయాలి, 3 భుజాల మొత్తం ఎంత ఇచ్చినాడో దానికి సంబంధించినటువంటి ఒక రేఖని గీసుకోవాలి, దాన్ని XY అని అనుకోవాలి. రెండవది కొలత కోణాలు ఏవైతే ఇచ్చిండో ఆ XYల దగ్గర ఆ రేఖ యొక్క XY అనే దగ్గర భూమి కొలతలుగా కోణాలుగా తీసుకొని ఆ కోణాలని తీసేసుకోవాలి. ఇది మూడో స్టెప్లో ఏం చేస్తున్నాము, మూడో స్టెప్లో కోణం ఎక్స్ని 60 డిగ్రీలని సమద్విఖండన చేస్తున్నాం.
కోణ సమద్విఖండన చేయాలి. రెండిటి కోణం ఎక్స్ కోణం వైలని కోణ సమద్విఖండన చేయాలి. 4వ స్టెప్, ఆ రెండు కోణ సమద్విఖండన చేస్తే వచ్చినటువంటి ఖండించుకున్న బిందువుని ఏ అనుకోవాలి. ఓకేనా, కోణ సమద్విఖండన బిందువు ఏ అనుకుంటాం, ఏ అనుకోను, ఏ అవుతుంది. అప్పుడు ఎక్స్ఏలను కలిపి ఏవైలు కలిపి ఉంటాయి కాబట్టి 5వ స్టెప్లో ఏం చేస్తున్నాము ఇక్కడ రాసుకుందాం మనం. ఓకే, 5వ స్టెప్లో ఎక్స్ఏ లంబ సమద్విఖండన చేయాలి. చేసి ఎక్స్వైను ఖండించిన చోట బీగా గుర్తించాలి. 6వ స్టెప్ ఏమవుతుంది, సేమ్ ఇదే విధంగా 6వ స్టెప్లో ఏవైని లంబ సమద్విఖండన చేయాలి. అది ఎక్స్వైని ఏదైతే ఖండిస్తుందో దాన్ని సి అనాలి. ఓకే, సిగా గుర్తించాలి. 7వది ఏబి ఏసీలను కలిపితే మనకు కావలసినటువంటి త్రిభుజము ఏర్పడుతుంది. ఈ విధంగా మనము ప్రత్యేక సందర్భాలకు సంబంధించినటువంటి ఈ లెక్కలని మనము చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో దత్తరేఖకు ఇచ్చినటువంటి జా ఇచ్చినటువంటిది అయితే ఆ జాకు సంబంధించినటువంటి వృత్తాన్ని గీయడం అనేది ఒకటి ఉన్నది. దానిని మనం మళ్ళీ నేర్చుకుందాం. మనము జ్యామితి నిర్మాణాలలో చివరిగా దత్త కోణాన్ని కలిగి ఉండే వృత్తఖండాన్ని నిర్మించుట. అర్థమైందా? దత్త కోణాన్ని కలిగి ఉండే వృత్తఖండాన్ని గీయుట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జా అనుకుందాం. ఇట్లా ఒక వృత్తం ఉంది, వృత్తం మీద ఇది దత్త అంటే జా ఇవ్వడం. దత్త కోణాన్ని కలిగి ఉండే అంటే దీని మీద నేను ఒక దగ్గర ఒక కోణం కలిగి ఉంటుంది అంటే ఇది వృత్తఖండమే కదా. ఈ వృత్తఖండం మీద ఎంతో కొంత కోణం కలిగినటువంటిది ఉంది. ఇలా ఉండేటటువంటి వృత్తఖండాన్ని కలిగినటువంటి ఒక వృత్తాన్ని గీయమంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వృత్తం యొక్క కేంద్రం కానీ ఏది ఇవ్వడు, ఓన్లీ జా మాత్రమే ఇచ్చిండు. ఆ జాతోటి ఏర్పడే ఒక వృత్తం ఏదైతుందో ఆ వృత్తం మీద 60 డిగ్రీలు 70 డిగ్రీలు ఏదో ఒక కోణం చేస్తే ఇంకో వృత్తఖండాన్ని గీయమంటారు, అంటే మిగతా భాగాన్ని గీయండి అని అంటారు. సో ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒక లెక్క ఇచ్చింది. ఇక్కడ ఏబి అనేది జా అనుకుందాం. ఏబి జా 7 సెంటీమీటర్లు, ఏబి 7 సెంటీమీటర్ల వృత్త జా. ఈ జా పైన 60 డిగ్రీల కోణం గల వృత్తఖండాన్ని ఇందాక చెప్పినాక ఇది అన్నట్టు వృత్తఖండం అంటే ఇది జా. ఇక్కడ ఇది వృత్తఖండం, ఇక్కడ 60 డిగ్రీలు ఉండేటటువంటిది, 60 డిగ్రీలు ఉండేటటువంటిగా అంటే 60 డిగ్రీలతోటి ఆ పోయే ఏడైతే 60 డిగ్రీలు చేస్తుందో ఆ బిందువు గుండా పోయే రేఖా వృత్తఖండాన్ని గీయమంటున్నాం. సింపుల్. దీన్ని గీయాలి అని అంటే మనకు ఇంతకుముందుకు నేర్చుకున్నటువంటి ధర్మాలను ఆధారంగా చేసుకొని చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వివరణ మంచిగా వింటాం మనం. సో ఇదేంటిది, ఒక వృత్తము, ఇది కేంద్రం అనుకుందాం, ఇది జా అనుకుందాం. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఇది జా కదా, ఇది ఏబి జా అనుకుందాం. ఓకే, ఇది ఏబి జా, ఇది ఏఎక్స్ వృత్త చాపము అనుకుందాం. ఏఎక్స్ అనేది ఏఎక్స్బి అనేది చాపము. ఈ ఏఎక్స్బి అనే చాపము కేంద్రం వద్ద చేసే కోణం. ఈ చాపము ఇది లేదు అని అనుకుంటే ఈ చాప మీద చేసే కోణము ఫర్ ఎగ్జాంపుల్ 2x అనుకుందాం. ఓకేనా, ఇది 2x అయితే
ఇదే ఏఎక్స్ వృత్తచాపము ఏఎక్స్బి చాపము కేంద్రం వద్ద చేయు కోణము 2x అనుకుందాం. ఇదే ఏఎక్స్బి చాపము మిగిలిన వృత్తఖండము మీద ఏదైనా ఒక వృత్తఖండం మీద చేసే కోణం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకున్నాను, ఓకే, ఇది ఏఎక్స్ ఇది వై అని అనుకున్నట్లయితే వై దగ్గర చేసే కోణం ఏమైతే దీన్ని కలిపినట్లయితే ఇట్లా కలిపితే ఏఎక్స్బి అనే చాపము వై దగ్గర చేసే కోణం ఏంటుంటుంది, ఇదే ఈ చాపము ఇక్కడ చేసిన కోణంలో ఇక్కడ చేస్తే ఎంతో సగం ఉంటుంది. 2x చేసిందంటే ఇక్కడ ఎంత ఉంటుంది, x ఉంటుంది. ఇక్కడ x ఉందంటే ఇక్కడ ఏముంటుంది, 2x ఉంటుంది. మనం అది ఒక వృత్తచాపము కేంద్రం వద్ద చేయు కోణము మిగిలిన వృత్తఖండంలో చేయు కోణమునకు రెట్టింపు అన్నాం. సో ఇక్కడ 2x ఉందంటే ఇక్కడ x ఉంటుంది. అంటే ఏఎక్స్బి చాపము y వద్ద చేయు కోణము ఆడ 2x ఉంది కాబట్టి ఇక్కడ x అవుతుంది. అంటే ఇక్కడ ఏంది, ఇది ఇక్కడ x అయిందంటే ఇక్కడ 2x అవుతుంది అని అర్థం. ఓకే, ఇది దీంట్లో ఉన్నట్టు ఇది x అయితే ఇక్కడ 2x అవుతుంది. ఇప్పుడు దీని ఆధారంగా చేసి ఇది జా అయితే మనము ఇక్కడ ఈ కోణాన్ని ఎలా గీస్తామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేసుకుంటూ ఇక్కడ చూద్దాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటిదంటే ఇక్కడ x ఉంది అంటే ఇక్కడ 2x అవుతుంది అని అర్థం, రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడుతుంది చూసినారు, ఓఏబి త్రిభుజం తీసుకున్నాను అనుకో, ఓఏబి త్రిభుజం చూసుకుంటే ఇక్కడ 3 కోణాల మొత్తం ఏమవుతుంది, త్రిభుజము ఓఏబిలో మనం ఈ పటంలో తీసుకున్నట్లయితే కోణం O ఈజ్ ఈక్వల్ టు 2x, కోణము ఏ కోణం ఓఏబి ఈజ్ ఈక్వల్ టు కోణం OBA, ఈ రెండు సమానంగా ఉంటాయి. అవునా, ఇది 2x అయితే ఇది x అయితే ఈ కోణాలు మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకు మనకు అర్థం కావడం కోసం ఇది P ఉన్నట్లయితే ఇది కూడా Pనే ఉంటుంది. ఎందుకని చూడండి, ఇది వృత్త కేంద్రం నుంచి గీయబడిన వ్యాసార్థం ఇది కూడా వ్యాసార్థమే, ఈ రెండు సమానంగా ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుంది, ఓఏబి ఏమైంది, సమద్విబాహు త్రిభుజం అయింది. సమద్విబాహు త్రిభుజం అయింది కాబట్టి ఈ కోణం లేదా రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఎదురుగా ఉన్న రెండు కోణాలు కూడా సమానం కాబట్టి సమద్విబాహు త్రిభుజం అయింది. ఈ కోణం P ఉంటే ఈ కోణం కూడా P ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కోణాల మొత్తం ఎంత ఉంటుంది చూడండి, కోణము AOB ప్లస్ కోణము OAB ప్లస్ కోణము OBA. చూడండి, AOB ఈ కోణము, OAB ఈ కోణము, OBA ఈ కోణం మొత్తం కలిపి ఎంత ఉంటాయి, 180 ఉంటాయి. ఇందులో ఈ రెండు సమానంగా ఉంటాయి కదా, అవునా, సమానంగా ఉంటాయి. ఇప్పుడు దీని ఆధారంగా చేసుకొని ఇక్కడ చూద్దాం. జా ఎంత ఉండాలి, 7 సెంటీమీటర్లు. సో 7 సెంటీమీటర్ల జా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఏబి జా అనుకుందాం. ఓకే, ఏబి జా అనుకున్నాం అంటే ఇది గీసినట్టు. ఇప్పుడు మనం ఇక్కడెక్కడో కేంద్రం ఉంది అని అనుకుందాం, ఈ రెండిటిని కలుపుదాం. ఇక్కడ ఎంత ఉంటుంది అనేది మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే వృత్తజా మీద ఎన్ని డిగ్రీల కోణం ఉండాలి అన్నాడు, 60 డిగ్రీలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకి గీస్తున్నా, ఇట్లా ఉంది అనుకుంటే ఇక్కడ సి ఎంత ఉండాలి, ఇక్కడ 60 ఉండాలి. అంటే ఇది ఇక్కడ 60 ఉంది అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 120 ఉండాలి. ఎందుకు చూడండి, ఇక్కడ x ఉంటే ఇక్కడ ఏమైంది, 2x అయింది. వృత్తఖండం మీద 60 ఉండాలి అన్నాడు అంటే కేంద్రం దగ్గర ఎంత చేస్తుంది, 120 డిగ్రీలు చేస్తుంది. అది మనం ఆడ గుర్తుపెట్టుకోవాలంటే ఈ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ చేస్తాం. సో మనము ఏబి తోటి ఒక కేంద్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 120 డిగ్రీలు ఉంటుంది అనేది తెలిసిపోయింది కదా. ఉదాహరణ చెప్తున్నా, ఇట్లా వచ్చింది అనుకుందాం, ఇక్కడ 120 ఉంది అని అనుకుందాం. 120 ఉంది అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన దీని ప్రకారం చూస్తే ఈ 3 కూడితే ఎంత ఉండాలి, 180 ఉండాలి. ఇది 120 ఉంది, ఈ రెండు సమానంగా ఉండాలి, ప్లస్ కూడితే మనకు 180 కావాలి. అంటే ఇంకా ఎంత తక్కువ ఉంది, 60. అంటే ఇది 30
ఇది 30 ఉంది. అంతే కదా, అర్థమైందా లాజిక్? ఇక్కడ ఇది 60 ఉంది, ఇక్కడ 60 ఉండాలి అని అంటే కేంద్రం దగ్గర 120 ఉండాలి. 120 ఉండాలంటే ఇక్కడ ఏర్పడే త్రిభుజం చూస్తే ఈ 120 తోటి కలిపి మొత్తం కలిపి 180 కావాలి. ఇది 180 ఈ రెండు సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ 30 అవుతాయి అని అర్థం. సో ఇప్పుడు మనం కేంద్రాన్ని గుర్తించగలిగాడు అంటే 30 ఉంటుందని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాడు అడిగిన దత్తజాని పొడవుని గీస్తున్నాం. దత్తజా పొడవుని గీయండి, దానికి AB అని పెట్టండి. ఇలాగ మనం ఇక్కడ చెప్పుకున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఇది 60 ఉండాలి అన్నాడు కాబట్టి ఇక్కడ 60 ఉంటుంది. ఇక్కడ 60 ఉండాలి అంటే ఇది 120 ఉండాలి కాబట్టి ఇది 120 ఉంటుంది. ఇది 120 ఉంది అంటే ఇది ఎంత ఉండాలి, ఇది 30 ఉండాలి. సో ఇది 30 ఉంటే ఇది కూడా 30 ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు కోణమాని సహాయంతో ఈ బిందువు దగ్గర 30 డిగ్రీల కోణాన్ని చూడండి. ఓకే, ఇది 30 డిగ్రీల కోణం. ఈ రేఖని ఇలా కలపండి. ఇప్పుడు ఇక్కడ ఒక 30 డిగ్రీలది తీయండి. ఇక్కడ కూడా సేమ్ ఉండాలి కదా. ఓకే, 30 డిగ్రీలు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది 30 ఉంది, ఇది 30 ఉంది, ఇక్కడ 120 ఉంది. సో మనకి ఇప్పుడు ఇలాంటి త్రిభుజం ఇది ఏర్పడిపోయింది అన్నట్టు. ఓకే, ఇక్కడైతే ఇప్పుడు మనకు ఈ రెండు ఖండించుకున్నటువంటి అంటే ఏ దగ్గర చేసిన కోణం వృత్తఖండం ఏదైతుందో అది బి దగ్గర గీయబడిన రేఖ కోణం ఏదైతుందో ఈ రెండు ఖండించుకున్న దాన్ని ఓ అనుకోండి. ఓకే, ఓ అనుకొని ఓఏ ఓబీలలో ఏదైనా పొడవు సమానమైన పొడవుని ఏదో ఒక పొడవుని మనం తీసుకొని దాని చుట్టూ వృత్తాన్ని గీయాలి. ఇలా పెట్టి ఓకే, ఈ రెండింటిని కలిపి ఒక వృత్తాన్ని గీసినట్లయితే ఇక్కడ 120 ఉంది కాబట్టి ఇటువైపు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేటటువంటి ఏ భాగంలోనైనా సరే ఇక్కడ ఒక దాన్ని గుర్తిస్తే అక్కడ నుంచి వీటిని కలిపితే ఇలా వస్తుంది. ఇక్కడ 60 డిగ్రీలు. సో 60 డిగ్రీలు కలిగినటువంటి వృత్తఖండం ఏంటిదంటే ఇది. దీనికి ఒక పేరు పెట్టుకున్నట్లయితే మనం ఏబి అని సి అనుకుంటే ఏసీబి అనే వృత్తఖండము, ఏసీబి అనే వృత్తచాపము లేదా వృత్తఖండము మీద కావలసిన 60 డిగ్రీలతోటి ఏర్పడినటువంటి వృత్తాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. సో ఈ విధంగా మనము వీటిని అడిగినటువంటి దత్తజాకు పై 60 డిగ్రీల కోణం అంటే 60 డిగ్రీలు ఏదైతే అది ముందుగా మనం ఈ సిద్ధాంతాన్ని అన్వయించుకుంటూ దాన్ని చేయాల్సి ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ల లెక్కలన్నిటి కూడా మీరు సిద్ధాంతాలను గుర్తుపెట్టుకొని ఎక్సర్సైజ్లో ఉన్న లెక్కలన్నీ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మన కామెంట్ రూపంలో చెప్పండి. మన డిఈఓ గారి నల్గొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 1కి 2 సార్లు పదే చూసి ఎక్కడైనా అర్థం కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకొని దాన్ని అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ లెక్కలన్నీ చేసి కాన్సెప్ట్ను డెవలప్ చేసుకొని మనం ఎగ్జామ్లో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం కాన్సెప్ట్ను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతో మనకు 13వ చాప్టర్ జ్యామితీయ నిర్మాణాలు కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్లో లెక్కలను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ భాగంలో ఇంకొక చాప్టర్ తోటి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.